వందే మాతర గీతం. వందే మాతర గీతానికి రేపటితో 150 ఏళ్లు పూర్తవుతూ ఉన్నాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. సో ప్రత్యేకమైన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి. రేపు ఉదయం 10 గంటలకు మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా ఒక నిర్ణీత సమయంలో ఈ వందే మాతర గీతాన్ని ఆలపించాలి అని చెప్పి పిలుపునిచ్చాయి. వందే మాతర గీతానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన ద్రోహం కంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే ఎక్కువ అంటూ మోదీ చాలా విమర్శలు చేశారు. ఈ విమర్శల్లో నిజం ఎంత అండ్ వందే మాతర గీత ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, వందే మాతరం అనే ఒక గీతం మనకు ఆలపిస్తే మీకు ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ వందే మాతరం అనుకుంటూ ఆ కీర్తన ఆ గీతం మనకి వినపడగానే, శివులకి వినపడగానే ఓకే మీలో ఒక భారతీయత అవేకనవుతూ ఉంటుంది, ఒక మేలు కొల్పబడుతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటి చెప్తానన్నమాట, తమిళనాడులో జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్తో ఎటువంటి సంబంధం లేని ఎక్కడో వేల కిలోమీటర్ల అవతలున్న, అంటే కదా 3000 కిలోమీటర్ల వెనకాలన్న తమిళనాడులో కూడా ఇండియన్ ఒక భక్తి భావన పొంగి పొరుగుతుంది. అంటే ఇండియన్ డిఎన్ఏ ఉంటుంది, భారతీయ డిఎన్ఏ ఒకటి ఉంటుంది అనమాట. ఈ భారతీయ డిఎన్ఏని, ఇండియన్ డిఎన్ఏని మేలుకొలిపే శక్తివంతమైన గీతం వందే మాతరం. చూడండి, హిందువులకి రామ అనగానే అబ్బా ఏదో ఒక పులకెంత ఉంటుంది అనమాట. తర్వాత క్రిస్టియన్కి జీసస్ అనగానే ఏదో ఒక పులకెంత, హల్లెలూయా అనగానే. అదేవిధంగా ముస్లిమ్స్కి, జైన్స్కి, బుద్ధిస్టులకి తన దేవుళ్ళు ఎక్కడ వినపడిన నిద్రలో కూడా ఒక పులకెంత ఉంటారన్నమాట, ఏ స్థితిలో ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. అదేవిధంగా ఇండియన్స్కి, ఎంటైర్ ఇండియన్స్కి వందే మాతరం అని వినపడగానే, ఒక గీతాలాపన జరగగానే ఒకటి పులకెంత వస్తుందన్నమాట భారతదేశం అనేది. అది ఎలా వచ్చిందో తెలుసండి? అది ఎలా వచ్చిందంటే వెంటనే వందే మాతరం మనం హిస్టరీకి వెళ్ళాలన్నమాట. 1875 నవంబరు 7వ తారీఖున బంకిం చంద్ర చటర్జీ, ఒక బెంగాలీ కవి, తన బెంగాలీ భాషలో రాసిన ఆనందమట్ట అనే ఒక నోవల్ అండి. ఆ నోవల్లో రాసిన ఒక గీతం పేరే వందే మాతరం. అది మొట్టమొదటిగా బెంగాలీలో రాస్తే సాంస్క్రిట్లోకి తర్జుమా చేయబడింది అనమాట. ఈ వందే మాతర గీతానికి ఈరోజు 150 సంవత్సరాలు నవంబర్ 7కి వస్తున్నాయి అనమాట. ఆ వందే మాతర గీతం 1875లో పుట్టిన వందే మాతర గీతం 1882లో అది పబ్లిష్ అయిన బుక్. 1896 కలకత్తా ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో ఓకే రవీంద్రనాథ్ ఠాగూర్ దాన్ని పాడడం జరిగింది ఒక అద్భుతమైన గొంతుతో. రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కూడా చాలా ఫేమస్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ నోటి వెంట 1896లో అది పాడడం జరిగింది. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1937లోనే దాన్ని అంగీకరించడం జరిగింది. కానీ 1905 అనేది భారత జాతీయోద్యమంలోనే, ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఒక బిగ్గెస్ట్ మూమెంట్ జరిగింది. బ్రిటిష్ వాడికి మొట్టమొదటి సావుకి పునాది వేసింది వందే మాతర గీతం 1905లో బెంగాల్ విభజన సమయంలో. బెంగాల్ విభజన తెలియని వ్యక్తి ఇండియాలో ఉండడు, ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ చదువుకుంటాం. 7వ తరగతి 6వ తరగతి నుంచి 1905 బెంగాల్ విభజన అని. బెంగాల్ విభజన వెనక్కి తీసుకోవడం జరిగింది, బ్రిటిష్ లొంగిపోయింది. ఎందుకంటే వందే మాతర గీతం అనేది ఒక సింబల్ అయిపోయింది అనమాట. అందరూ దే చాంటెడ్ ఇట్ అన్కాన్షియస్లో. వందే మాతరం, వందే మాతరం అనే కీర్తన చూడండి, మనం ఏదో చెప్తూ ఉంటాం, నమస్తే, బాగున్నారా, ఎల్లా శుక్రియా ఎల్లా చెప్తాం కదా. అలాగే ఇండియన్స్కి వందే మాతరం, ఒకరికొకరు కలగడం వందే మాతరం అనుకునేవారన్నమాట. అలా ఇండియా అంతా వందే మాతరమే. అందుకని 1905 బెంగాల్ విభజన పార్టిషన్ మూమెంట్ని వందే మాతరం మూమెంట్ అని కూడా పిలుస్తారన్నమాట. అప్పట్లో ద గ్రేటెస్ట్ లీడర్స్ బయటకు వచ్చి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిగింది. దాన్ని బెంగాల్ విభజన రద్దు చేస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ 1911లో, అప్పుడు బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. 1912లో బెంగాల్ను మళ్ళా పునరుద్ధరించిన వాళ్ళు కుట్ర చేశారు, కానీ వెనక్కి వచ్చారు. ఇండియన్స్ మాట వినడం జరిగింది. వందే మాత్రం విజయం సాధించింది 1905లో. అద్భుతమైన చరిత్ర. ఆ 1905 నుంచి నిజంగా చెప్తున్నానండి, కొన్ని వేల లక్షల మంది వందే మాత్రం అనే కీర్తన పాడితే బ్రిటిష్ వాడు ఊరేసిన రోజులు ఉన్నాయి. ఎంతో మందిని రేఫులు చేయడం జరిగింది. భారతీయుడు సినిమాలో మనం చూసినట్టు వందే మాత్రం, వందే మాత్రం అంటేనే వాడు లాఠీ దెబ్బలు తినేవారు. కానీ ఇండియన్స్ ఎక్కడ బెంకకుండా వందే మాత్రం, వందే మాత్రం గాడ్ నేముల కంటే ఎక్కువ స్మరించారండి. అందుకని ఈ వందే మాత్రం అనేది ఇండియన్ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. వందే మాత్రం అంటేనే డిఎన్ఏలో. అందుకని 1950 జనవరి 24వ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి తీర్మానం ప్రకారం దాన్ని ఒక జాతీయ గీతం, నేషనల్ సాంగ్ గా అంగీకరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు నేషనల్ సాంగ్ అనేది నేషనల్ యాంథమ్ జనగణమనలో ఉంటాయి. దీనికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. రెండిట్లకి ఈక్వల్ ప్రయారిటీ, జనగణమన ఎక్కువ కాదు, వందే మాతరం రెండు ఈక్వల్ ప్రయారిటీ. అద్భుతమైన గీతమే ఈ వందే మాతరం. ఇక ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు రీసెంట్ గా కాంగ్రెస్ ని విమర్శించారు. ఈ నేషనల్ వందే మాతర గీతానికి బ్రిటిషోడు బ్యాన్ చేసినా వాడు ఏం చేయలేకపోయాడు, ఇండియన్స్ ఒప్పుకోలేదు. కానీ కాంగ్రెస్ ఎక్కువ ద్రోహం చేసింది అన్నారు. అది ఎంతవరకు వాస్తవం చూద్దాం. ఇండియన్ నేషనల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1950 జనవరి 24న అది జాతీయ గీతం చేస్తూ మొత్తం ఆనందమఠలో బంకిం చంద్ర చటర్జీ రాసిన మొత్తాన్ని గీతాన్ని కాకుండా కొన్ని కాలమ్స్ మాత్రమే అది అంగీకరించింది. ఎందుకంటే భారతీయులు పాడుకోవడానికి వీలుగా, అంటే మొత్తం ఎంటైర్ వందే మాత్రం గీతం ఆనందమఠలో ఉన్నదంతా పెట్టేశాం అనుకోండి, అది పాడడానికి ఒక అరగంట సమయం పైగా పడుతుంది. అది చాలా కష్టం, విద్యార్థులకి చాలా కష్టం. ఎందుకంటే అది బోధించుకోవాలి, వాళ్ళకు కూడా మనం నేర్పాలి. విద్యార్థుల దేశభక్తి కదా ఒక సింబల్ అన్నమాట. కాబట్టి అందరికి అనువుగా, పాడుకోవడానికి అనువుగా, అందరూ గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని స్టాంజాస్ అంటారు, కొన్ని లైన్లే మంచిగా ఉన్న ఏది వందే మాతరం అక్కడ నుంచి మొత్తం గీతాన్ని మొత్తం తీసుకోకుండా తీసుకుందనమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏమంటున్నారంటే వందే మాతర గీతాన్ని కొన్ని లైన్లే పక్కన పెట్టేసింది, రిమూవ్ చేసేసింది నేషనల్ కాంగ్రెస్ ద్రోహం చేసింది, ఇది భాష పేరుగా తీసుకొచ్చింది అని అంటున్నారు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే సెక్యులర్ కాన్స్టిట్యూషన్. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడైన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, నెహ్రూ అందరూ కూర్చున్న సి రాజగోపాలాచారి నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంతా ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ది కాదు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఈ విషయం అనొచ్చు. కానీ వందే మాతర గీతం యొక్క, అంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా అంటుంది వందే మాతర గీతం కోసం మాట్లాడవలసిన అర్హత ప్రైమ్ మినిస్టర్ మోడీ బీజేపీకి లేదు. అప్పుడు అసలు బీజేపీయే లేదు. అప్పుడున్న ఈ బీజేపీ మాతృ సంస్థ అనేది సంఘ పరివార్ అయితే వందే మాతర గీతాన్ని వాళ్ళు చాలా కాలం అంగీకరించలేదు, నేషనల్ ఫ్లాగ్నే నాగపూర్లో చాలా కాలం అంగీకరించలేదని మల్లికార్జున్ ఖర్గే గారు అంటూ ఉంటారు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ వందే మాతర గీతానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్న దాన్ని పక్కన పెడితే, మోడీ గారు అన్నది, మోడీజీ అన్న దాంట్లో వాస్తవం కాస్త తక్కువ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏకాభిప్రాయంతో అందరూ పాడుకునేటట్టు ఈ గీతాలాపన చేసింది. కాకపోతే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నవంబర్ 7, 2025 నుంచి నవంబర్ 7, 2026 వరకు ఒక సంవత్సరం పాటు ఇయర్ లాంగ్ సెలబ్రేషన్ చేస్తారన్నమాట. ఎందుకంటే 1975 నవంబర్ ఒక ఆస్పీసియస్ డే రోజున ఈ వందే మాతర గీతం మొట్టమొదటిగా రాయడం జరిగింది బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠ బెంగాల్ నోవెల్లో. కాబట్టి ఆ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నేషనల్ అంటే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా భారత ప్రభుత్వమే అద్భుతమైన నిర్ణయం దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలని. అంటే నవంబర్ 7వ తారీఖున 10 గంటలకి ప్రతి భారతీయుడు మోడీ గారు చెప్పిన ఒకే అద్భుత విషయాన్ని అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఇది రాజకీయాలకు అతీతంగా ఎవరైనా, ఇంక్లూడ్ కమ్యూనిస్టులు ఎవరైనా. ఎందుకు అంటే ఈ నవంబర్ 7వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి ఈ సెలబ్రేషన్ జరిగితే ప్రైమ్ మినిస్టర్ అర్హత ఆయన ఇనిషియేట్ చేస్తారు న్యూఢిల్లీలో. ఇది చేసినప్పుడు డాక్టర్స్ ఏంటి, విద్యార్థులు ఏంటి, డ్రైవర్లు ఏంటి, ఎవరున్న భారతీయులు అందరూ కూడా ఏ వర్గాలకు సంబంధించిన ఎక్కడ వీలైతే అక్కడ ఏ పబ్లిక్ ప్లేసులు, స్కూళ్ళు, హాస్పిటల్, పబ్లిక్ ప్లేసులు, ఆఫీసులే కాదండి, ఎక్కడైనా ఈ వందే మాతర గీతాలాపనలో పార్టిసిపేట్ చేయాలి. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయంగా నేనైతే చెప్తాను ఇది. ఎందుకంటే వందే మాతరం అనగానే భారతీయ దేశభక్తి పులకిస్తే ఈరోజు ఇండియా విశ్వగురు, గ్లోబల్ ప్లేయర్ అవ్వబోతుంది. ప్రపంచంలో ఇండియా తన యొక్క పోయిన ఘనకీర్తిని మళ్ళీ సంపాదించుకునే సంవత్సరంగా ఇది చెప్తున్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పినట్టు ఇది అమృత్ కాల్లో మనం ఉన్నాం. 2047 వచ్చే 22 సంవత్సరాలు అనేది మొత్తం భారతదేశ 10,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర కాలంలోనే అత్యున్నతమైన సమయం అవబోతుంది, 2 దశాబ్దాలు. కాబట్టి ఈ రోజు ఇండియన్స్ వందే మాతర గీతాలాపన ద్వారా దేశభక్తిని పెంపొందించుకుని దేశాన్ని ఎందుకు ముందుకు నడిపించాలో తెలియాలి. మన పుత్రులు, మన కూతుళ్ళు మొత్తం భారతీయ వారసత్వాన్ని తర్వాత భవిష్యత్ తరాలు అందించడానికి వందే మాతర గీతానికి మించిన గీతం ఇంకోటి ఉండదు. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన కార్యం అని మనం చెప్పొచ్చు.
వందే మాతరం అండి.